నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఈ నెల 30న మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాల రైతు పండుగను రైతులంతా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ లావడ్య మంజులా భాస్కర్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవసాయ శాఖ రైతు పండుగ, రైతుల పండుగ, తెలంగాణ పండుగ శుభ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా రైతు పండుగ మహాసభను రైతులంతా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అనుముల మల్లారెడ్డి, డైరెక్టర్లు పసలాది చిన్న యాకయ్య, గంగాపురం స్వామి, ఐలబెల్లి విజయ్ కుమార్, దుబ్బా యాకయ్య, దేవరాయ వెంకన్న, గోనె అశోక్, వంగల అశోక్, మహమ్మద్ నజీర్, గణపురం నర్సయ్య, మెతుకు రాజు, నంగునూరు సోమేశ్వర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాపాలన సంక్షేమం ప్రభుత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారు. సన్న రకం ధాన్యానికి 500 బోనస్ ప్రభుత్వం అందిస్తుంది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకునేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఏర్పాటు చేసింది. పాలకుర్తి మండలంలో ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం మొత్తం 23 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఐకేపీ ఆధ్వర్యంలో 9, పాలకుర్తి ఆధ్వర్యంలో 9, తొర్రూరు ఆధ్వర్యంలో 5, మొత్తం 23 సెంటర్లు. ఇట్టి సెంటర్లకు 485 తాటిపత్రులు, 28 మాయిశ్చర్ మిషన్లు, 17 క్వింటాల 20 ప్యాడీ క్లీనర్స్, 11 క్యాలిపర్స్ పంపిణీ చేయడం జరిగింది. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడం జరుగుతుంది. బయట అమ్మకుండా మన మార్కెట్లోనే అమ్మాలని, కొనుగోలు చేయాలని చూస్తున్నాం.